డబ్బు కలలోకొస్తే ఈ విషయం మాట్లాడుకుందాం. 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో తొలగిపోయారు. మనీ ఎవరికైనా ఇచ్చినట్లు కల వస్తే వారికి ఇవ్వాలి. తెలియని వారు మీకు ఇచ్చినట్లు కల వస్తే ఆర్థిక కటాక్షం పొందుకుంటారని, మనం అనుకున్నది సాధిస్తామని. తెలిసిన పర్సన్ డబ్బులు ఇచ్చినట్లు వస్తే అప్పు క్లోజ్ అయిపోతుంది. మీకేమైనా అప్పు ఉంటే కనుక నీకు డబ్బులు పోగొట్టుకున్నట్లు వస్తే నీ దగ్గర ఉన్న మనీని నీకు మేనేజ్ చేయటం తెలియట్లేదని అర్థం. ఫైనాన్స్ అటాక్ అనమాట. టైత్ ఇవ్వనట్లు పోగొట్టుకున్నట్లు వస్తే నీలో లోబత్వం ఉన్నదని. మార్కు 10:24 తమ ఆశయందు నమ్మిక ఉంచి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. లూకా 9:25 ఒకడు లోకమంతే సంపాదించి తను తాను పోగొట్టుకున్నట్లయితే ఏం ప్రయోజనం అని ఉంటుంది. సామెతలు 23:4-5 చూస్తే ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము, నీకు అట్ట అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము, నువ్వు దాని మీద దృష్టి ఉంచిన తోడనే అది నీకు లేకపోవనని బైబిల్ చెప్తుంది. డబ్బు పట్ల ప్రేమ ప్రతి చెడుకి మూలమవుతుంది. మంచి డబ్బు, మంచి ధనం, చెడ్డది కూడా ఉంది. కలలో డబ్బు స్వీకరించినట్లు మీరు సంతోషంగా మేల్కొన్నట్లు మీకు అనిపిస్తే ఆర్థికపరమైన లాభం వస్తుంది. మీరు ఆ డబ్బుని నియంత్రించగలరు. మీరు కలలో డబ్బు కోసం యాచించినట్లు వస్తే డబ్బుకు బానిస అని అర్థం. డబ్బు యొక్క శక్తి మిమ్మల్ని నియంత్రిస్తుందని. ఆర్థిక రుణాలు బారిన పడతారు. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినట్లు వస్తే అనారోగ్యానికి సూచన, ఆర్థికపరమైన ఇబ్బంది కలుగుతుంది. సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదనుంది. కలలో డబ్బు కోసం అడుక్కోవడం, భూమి నుండి డబ్బు తీసుకున్నట్లు వస్తే, చినిగిపోయిన డబ్బు స్వీకరించినట్లు వస్తే, ఆదాయ మూలంగా కనిపించని రంధ్రాలు వేయడానికి మీరు వ్యర్థంగా ఇతరుల సలహాలు తీసుకుంటున్నారని అర్థం. బాధ కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నారని. కష్టపడి పని చేయలే. కలలో డబ్బును చూడడం అనేది నీ లక్ష్యాన్ని సాధించిన శక్తిని సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా సంపన్నంగా ఉండబోతున్నారని అర్థం. డబ్బును దొంగిలించినట్లు వస్తే మృంగివేసే ఆత్మ, మీరు నష్టపోతారని, పోలీస్ కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటారని. మీ డబ్బు ఎక్కడ దొంగిలించబడిందో మీకు కల వస్తే కష్టాలు మరియు పేదరికం, నిరాశ దారి చూపుతుంది. మీరు మార్కెట్లో డబ్బు ఉన్నట్లు మీకు కనబడితే మీ జోబులో వేసుకున్నట్లు వస్తే, తరచుగా వస్తే మీరు చర్చికి, పాస్టర్లకు డబ్బులు ఇవ్వాలి, పేదవాళ్ళని కనికరించాలని అర్థం. లూకా 6:38 ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అనిసి కుదించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులు మీకు ఇవ్వుదురు, మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాడు. మీరు మంచి దాతగా ఉన్నంతకాలం మీకు ఎప్పటికీ కొదువు ఉండదు. మరియు దేవుడు మీ చేతుల్లో నిజమైన సంపదను ఇస్తాడు. మలాకీ 3:8-9 ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపానికి గురవుతారు, ఎందుకంటే మీరు నన్ను దోచుకుంటున్నారని వాక్యం సెలవిస్తుంది. మీరు మంచి డబ్బును లెక్కించినట్లు కల వస్తే మీ బ్యాంకులో కనిపించినట్లు మీరు నమ్మాలి. డబ్బు మీ సమస్య కాదని అర్థం. గొప్ప ఆశీర్వాదం, నిరీక్షణ దేవుడు మీకు అందించాలని ప్లాన్ వేస్తున్నాడు. మీరు దేవుని రాజ్యాన్ని కోసం కష్టపడినప్పుడు మీ ఇంటి సౌకర్యాలన్నీ మీకు అవే సమకూడతాయి. కష్టపడితేనే డబ్బు వస్తుంది అనుకోకండి. మీరు దేవుని రాజ్యం కోసం కష్టపడినప్పుడు పైనుండి ఆశీర్వాదాలు కిందకి వస్తాయి. మీరు మీ సొంత దానికోసం కష్టపడినప్పుడు అది మీరు ఎప్పటికి కూడా మీకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. మీరు విత్డ్రా చేస్తున్నట్లు, ఏటీఎంలో ఉపయోగిస్తున్నట్లు కల వస్తే మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నట్లు, మిమ్మల్ని దొంగిలించడానికి ప్లాన్ వేస్తున్నట్లు, మీరు ఏటీఎం ద్వారా మీ డబ్బును విత్డ్రా చేస్తున్నట్లు వస్తే మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారని, మరియు మీరు దాని నుండి సంతోషంగా ఉన్నారని కలగంటే మీరు మీ డబ్బు సరిగా నిర్వహించడం లేదని, విపరీతంగా ఖర్చు చేస్తున్నారని అర్థం. మీరేమైనా కొనుక్కోవడానికి డబ్బులు లేవని కల వస్తే శత్రువు మిమ్మల్ని ఆర్థికంగా అడ్డుకుంటున్నాడని, మీకు పరువు తీయాలని చూస్తున్నాడని అర్థం. కలలో డబ్బు లేనట్లు వస్తే ఆర్థికంగా పెంచడానికి మీకు బాధ్యత మీ మీద ఉన్నట్లు,
ఆర్థికపరమైన అప్పులకు భర్తీ చేయడానికి ఎవరు మీకు తోడ్పడరని వాస్తవం తెలియజేస్తుంది. ప్రార్థనాపూర్వకంగా దేవునితో సంబంధం కలిగి ఉండండి. మీ ప్రతి అవసరం తన ధననిధిలోండి తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీకున్నాడు. మీరు డబ్బులు చూసుకుంటూ రుణం తీసుకోవాలని కలగంటే పర్సు మరియు బ్యాంకులు ప్రభావితం చేస్తున్నాయని మిమ్మల్ని మీరు డబ్బుకు బానిసలు చేసుకుంటున్నారని. మీకు చినిగిపోయిన డబ్బు లేదా రంధ్రాలు ఉన్న డబ్బు మీకు తీసుకున్నట్లు వస్తే మీరు ఆ డబ్బు ఇచ్చిన వ్యక్తి మీ ఆర్థిక క్షీణతను కోరుకుంటున్నాడని, తిరిగి వాళ్ళే నష్టపోతారని అర్థం. కలలో ప్రజలకు డబ్బు ఇవ్వడం అంటే లూకా 6:38 ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న విత్తనములు వేసి నూరంతల ఫలం పొందుకున్నాడు. యెహోవా ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అంటే దేవుని ఆశీర్వాదం ఇలా క్రమక్రమంగా మనం అభివృద్ధి పొందుతాము, గొప్పవారం అవుతాము. అంతేగాని మన కష్టం వల్లనే మనం గొప్పవారం అవుతాం అనుకుంటే అది మోసంలో పడిపోతాం. మీరు కలల్ని విండి మీరు వింత డబ్బును చూసినట్లయితే మీ సంపద శాంతిని మింగివేసేటట్లు ఉంటుందని, మీ డబ్బు లెక్కలేకపోవడము, మీ నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం, మీ డబ్బు వలన మీకు ఏ విధమైన శాంతి ఉండదు. దేవుడు సపోర్ట్ చేయని కోర్సులో జాయిన్ అయ్యి నష్టపోవడం, రంధ్రాల ప్యాకెట్, ఆర్థికపరమైన అనారోగ్యం. ప్రార్థన. జనరేషనల్గా తండ్రి పూర్వీకుల ద్వారా వచ్చిన ధనం యేసు నామములో విడుదలవునుగాక. పరిశుద్ధాత్మ దేవ, మీరు సహాయం చేయండి. ఆర్థిక ఆశీర్వాదం పొందకుండా దాసులుగా చేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క దుష్టుని పన్నాగాన్ని యేసు నామములో కాల్చివేయండి. ఆర్థికపరమైన ఆశీర్వాదం పొందుకోవడానికి అడ్డగిస్తున్న శక్తులన్నీ యేసు నామములో కాలిపోవాలి. ఆర్థిక నష్టాలు తెస్తున్న దుష్టుని పన్నాగాలన్నీ యేసు నామములో లయమైపోనుగాక. దుష్టుడు ఆర్థికంగా వీరిని ఎదగనీయకుండా ఎక్కడెక్కడ ఆపుతున్నాడో అవన్నీ హస్తాలన్నీ యేసు నామములో మొత్తబడునుగాక. వాడి కాడి విరగొట్టబడునుగాక. లాభం లేకుండా వ్యర్థంగా ఖర్చు పెట్టించే ప్రతి సాతాను కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. శ్రేష్టమైన పొందుకుందురుగాక. దుష్ట సహచరులు వృద్ధి కలగకుండా వీరికి నిరంతరం అడ్డగిస్తున్న ప్రతి పరిస్థితిని యేసు నామములో రిమూవ్ అయిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం. కల్వరి శక్తి ద్వారా ఎదగనీయకుండా అడ్డగిస్తున్న ప్రతి ఒక్క సాతాను ఆజ్ఞ కొట్టివేయబడునుగాక. యెషయా 61 వెలుగు వచ్చి ఉన్నది, తేజరిల్లు, యెహోవా మహిమ మీ మీదకి వచ్చిందని సెలవిచ్చినావు ప్రభా. మీ కృప దయచేయండి. వీరి ధనము బావిలోండి నీళ్లు తోడుతున్నట్లు కష్టపడిన సంపాదన అంతా అనుభవించలేకపోవడం, వేస్ట్ కావడం అనే ఈ యొక్క సాతాను కాడిని యేసు నామములో విరగొడుతున్నాం. వీరి జీవితంలో అంధకార సంబంధమైన ప్రతి దుష్టుని పన్నాగాలు యేసు నామములో విచ్ఛిన్నం అయిపోనుగాక. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వీరి ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుదురుగాక. దుష్టుని యొక్క ప్రతి ఒక్క చీకటి ఆత్మలు, ప్రతి శాపం, ధనం మింగివేసిన ప్రతి దుష్ట శక్తి నిర్మూలమగునుగాక, తిరిగి పొందుకుందురుగాక. మీ పంటను తినివేసే పురుగును గద్దిస్తాను సెలవిచ్చిన దేవా, వీరిని ఏ విధంగా నష్టం వీరికి వాటిల్లుతుందో ఆ నష్టాలన్నింటిని కొట్టివేసి ఆశీర్వదించమని, సమృద్ధితో దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.